మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు తప్పుపట్టిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. హైదరాబాద్లో ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులపై కేసీఆర్ మాట్లాడిన తీరు తప్పుపట్టారు. పచ్చకామెర్ల వాడికి ఊరంతా పచ్చగా కనిపించినట్లు బోగస్ మాటలు మాట్లాడే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి అన్నీ బోగస్గానే అనిపిస్తాయని, రాష్ట్రంలోని అన్ని రంగాల వారికి న్యాయం చేకూర్చే విధంగా బడ్జెట్ రూపకల్పన ఉందని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన ఇలా మాట్లాడతాడు, బోగస్ బడ్జెట్ అంటాడు. ఆ బోగస్ బడ్జెట్ మాట్లాడే 10 సంవత్సరాలు ఆయన మాట్లాడిన మాటలు బోగస్ మాటలు మాట్లాడిన కాబట్టి పచ్చగామిలకు ఊరంతా పచ్చగా కనబడుతుంది. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మోసం చేసింది కాబట్టి ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పింది. మన మొన్న కేంద్రంలో నరేంద్ర మోడీ గారు బడ్జెట్ మీద ఎందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఎందుకు మాట్లాడలేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరం కూడా అడుగుతున్నాం. మరి ఎందుకు నువ్వు నిన్న జరిగినటువంటి చర్చలో ఎందుకు పాల్గొనలేదు అంటున్నాం. మరి ఇలా బడ్జెట్ కి సంబంధించిన సారాంశం 97 పేజీలు ఉన్నది. ఏదైతే మా వ్యవసాయానికి సంబంధించిన మా రైతాంగులకు 72,000 కోట్ల రూపాయలు కానీ, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏదైతే గ్రామీణ శాఖకు సంబంధించిన 29,000 కానీ, అదేవిధంగా మా దళిత గిరిజనులకు 17,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో మాకు కేటాయించి డిప్యూటీ సీఎం గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డారు. మరి ఆ యొక్క బడ్జెట్ ను పూర్తిగా చదువుకొని ఎల్లుండి వచ్చి చర్చలో పాల్గొండి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చలో పాల్గొండి తెలంగాణ ప్రజలకు అప్పుడు జవాబు చెప్పండి. ఎవరు బోగసో ఎవరు నిజాయితీగా ఉన్నారో అప్పుడు తెలుసా విషయాన్ని